మొదటి రోజు 1000 రూపాయలు 800 600 టికెట్ ప్లేసులు పెంచుకొని వారం రోజులు పెంచుకొని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మధ్య ఏ టికెట్ ప్రైస్ లేకుండా, అంటే హై ప్రైస్ లేకుండా ఆ సినిమాలని వారం రోజుల్లో రికార్డు బ్రేక్ చేసింది మీ సినిమా. దీనికి మీరంటే ఏం సమాధానం చెప్తారు? కంటెంట్ ఉండాలి కానీ టికెట్ ప్రైస్ కాదు అంటే. ఇప్పుడు తగ్గించడం వల్ల రెండోసారి మూడోసారి కూడా వస్తున్నారు దీన్ని చూడడానికి. సేమ్ అదే టికెట్ ప్రైస్ తక్కువ ఉండడం వల్ల రెండోసారి మూడోసారి ఆ ఫన్ ఎంజాయ్ చేయడం కోసం వస్తున్నారు. అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ అదర్ గేమ్ అండి. అంటే సినిమా టు సినిమా ఇప్పుడు పెద్ద బడ్జెట్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్స్కి. సో ఆ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గ్రాస్ వాళ్ళు తెచ్చుకోగలిగితేనే ఆ సినిమా బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి. అంటే మా సినిమా బడ్జెట్స్కి మేము ఎంత రేట్స్ పెట్టుకోవాలో అంత కంఫర్టబుల్గా పెట్టుకున్నాం. మీరు అడిగింది లాజికల్గా రెవెన్యూస్ పరంగా ఇది చేసిందంటే ఇది కంటెంట్ పరంగా వాళ్ళ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి దీనికి అతిపెద్ద విజయాన్ని ఇచ్చి నంబర్స్ ఇస్తున్నారు. బట్ పెద్ద సినిమాలకు వచ్చేసరికి ఇట్లా చేయటం అనేది వర్కౌట్ కాదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన 300 రెండోసారి రారు కదా టికెట్ ప్రైస్ అంతే. వాళ్ళకి ఒకసారి వస్తే చాలా గిట్టుబాటు అయిపోద్ది, రెండోసారి రావాల్సి వస్తే ఫ్యాన్స్ వస్తారు, వాళ్ళు చూస్తారు కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. సో కామన్ ఆడియన్స్ ఇలాంటి ఫిలిమ్స్కి ఇది కరెక్ట్, అలాంటి ఫిలిమ్స్కి అది కరెక్ట్. Venkatesh sir, here. Hello. Hi. So you've had a long stint in your career. So what has been the most fulfilling moment for you as an actor? And my second question is, you worked with Mr. Anil earlier. So how have you seen him evolve as a director from the first movie you worked with him and now? See, as an actor, I'm very happy with my career graph because audience have always been very encouraging right from my first film, and they've given me a warm reception with all different kind of genres right from the beginning, whether you say entertainment films, action films, emotional films. So that's why I'm very, very grateful and thankful to the audience right from the beginning. And at different stages, I've always managed to get big hits, which have shaped my career till now. So I'm till Sankrantik Vastanam. So I'm really very happy. And as of Anil, well, I hit it off right from day one, when I met him as a writer itself. So I knew he had the spark, and we gel very well. It's very important to have a very good rapport. Yeah. And right from day one, we are more like friends, and I'm not like a hero with him. I treat him as my own co-writer or, something like that. So I think we enjoy working together. So that's why I think we see very good results. And my whole working style with him is, if there's anything wrong with the script also, we work more like writers. So there's a lot of bounce back ideas within us. So that's why, and he's very, very flexible when it comes in the, on the spot. So, and he's got so much energy, and I just love his energy. Yeah. Thank you. వెంకటేష్ గారు, అనిల్ గారు సార్ వెంకటేష్ గారు ఇక్కడ సార్ యాక్చువల్గా అంటే మీరు ఎప్పుడు ఈ నంబర్లు కానీ సక్సెస్ కానీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ ఒక టాప్ 4 హీరోల్లో ఇప్పుడు మీరు ఊహించని నంబర్లను చూస్తున్నారు కదా ఫస్ట్ టైం మీ కెరియర్లో. అంటే మిగతా ఈ 4 హీరోస్లో టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 30 yearsలో ఈ ఫేజ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ప్లస్ దీని గురించి మీరు ఏం చెప్తారు? ప్రతిరోజు you just have to keep on right from the beginning. చెప్పాను కదండి, God has given me an opportunity to work hard in this profession right from day one. నేను యాక్సిడెంట్గా వచ్చి as an actor. So right from day one, what I've learned from the elders and from the technicians, you just keep working hard and you keep getting good success, and అప్పుడప్పుడు failure వస్తానే ఉంటుంది. I think if you make that very simple, life is very not complicated. So numbers అనేది ఏముందండి దానికి, I don't think సైలెంట్ గా పడతారు వెంకటేష్. గమనిస్తే 2000లో కలిసి ఉన్నాం రా ఆ రోజుల్లో. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ Jan 14th రిలీజ్ అయింది అది కూడా మన సినిమా కలిసి ఉన్నాం. సో దట్ ఆల్సో ఆ రోజు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. సో వెంకీ గారు ఏంటంటే కొట్టినా సైలెంట్ గా ఉంటారు, కొట్టేటప్పుడు సైలెంట్ గా ఉంటారు. But we should always constantly keep improving ourselves basically. అనిల్ గారు ఇక్కడ నేను రాధా అండి, ఆదా మీడియా నుంచి. సంక్రాంతికి వస్తున్న టైటిల్ పొరుగురులోను బెంగళూరులోను హైదరాబాద్లో ఉన్న మాలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తున్నావురా అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్తాం. ఈ టైటిల్ బాగా కనెక్ట్ అయిపోయింది అందరికీ. బుల్రాజుని ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ వాడు అల్టిమేట్. నిన్న నేను బ్రహ్మరంభలో ఫస్ట్ షోకి వెళ్ళా, సూపర్ ఫుల్ అయిపోయింది సినిమా అంతా. ఆడు మాటలుగా ఎరా అప్పుగా ఒడియాలైన ఏంట్రా అనగానే అసలు లేచి చప్పట్లు కొడుతుంటే
నా పక్కన ఉన్న మిత్రుడు అంటున్నాడు సెకండ్ హాఫ్ లో కూడా ఆ రౌడీలందరినీ తీసుకొచ్చినప్పుడు ఆ బొడ్డోడు ఎంటర్ అయ్యి ఎరా మా నాన్న కొత్త కూర్చోరింట్రా అని ఉంటే బాగుందని చాలా మంది అప్రీషియేట్ చేశారు. ముందుగా కంగ్రాచులేషన్స్. సినిమా నాకు వచ్చినవి లేదు, సినిమా పోగొడుతున్నా. థ్యాంక్ యూ. 2, ఈ సినిమాని కాకినాడలో మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. ఆ సినిమాకి చీఫ్ గెస్ట్ గా రామచంద్రపురం ఎమ్మెల్యే మంత్రి, కార్మిక శాఖ మంత్రి గారిని పిలిచారు మీరు. మీ సినిమాలో కూడా బస్ స్టాండ్ రామచంద్రపురం అని ఉంది. దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? అసలు నేను కనుక్కోలేదు, మీరు కనిపెట్టారు. బీమ్స్ గారు, అనిల్ గారు ఇక్కడ, అనిల్ ఇక్కడ అనిల్ గారు ఇక్కడ యా ఆ వెంకటేష్ గారికి సెట్ లో కోపం వస్తే లేదంటే కాకపోతే వెనకాల చేయి పెడతారట. సో ఈ మీ సినిమాలో అట్లాంటిది ఏదైనా జరిగిందా? యాక్చువల్గా F2కి F3కి జరిగింది. అసలు సంక్రాంతికి వస్తున్నాంకి అయితే ఒక్క రోజు కూడా జరగల. F2 F3కి 1-2 సార్లు జరిగింది అంతే. ఈ సినిమాకి అసలే సార్, ఈ సినిమాకి లేదు కదా. ఈ సినిమాకి ఆయన వేరే వైబ్లో ఉన్నారు, వేరే ఎనర్జీలో ఉన్నారు. ఇంకా ఎక్కువసేపు ఉండేవాళ్ళు, బ్రేక్ ముందు కూడా 10 నిమిషాలు ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడు కూడా ఆ స్ట్రెస్ అది ఎప్పుడు కనపడలేదు, ఇంత కూడా కనపడలేదు. అనిల్ మామూలుగా ఒక సక్సెస్, ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రతి తపంతోటి వస్తారు ఇండస్ట్రీకి. ఒక సక్సెస్ ఇస్తేనే వాళ్ళు చాలు అనుకుంటారు. అలాంటిది హ్యాట్రిక్ కొడదాని మళ్ళీ ఇంకా ఏమో ఉంటుంది. అలాగే మీకు మొదటి హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్, ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇంకో సినిమా చేస్తే, ఇప్పుడు 8 సినిమాలు ఇంకో సినిమా చేస్తే ట్రిపుల్ హ్యాట్రిక్ ఎవరితో కొట్టబోతున్నారు, ఎప్పుడు కొడతారు? సో అది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. సో మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా తెలుసు. అండ్ అది నేను కొద్దిగా అఫీషియల్గా ఇంకొక 1 or 2 weeks 3 weeks తర్వాత అన్నీ ప్రాపర్గా చేసి అనౌన్స్ చేస్తాం. సో నంబర్ 9 అనేది డెఫినెట్గా 9th ఫిల్మ్ అవుతుంది. నాకు షూర్గా అది త్వరలో అనౌన్స్ చేస్తాం. మనం కోరుకుంటే వచ్చేస్తుంది. సో మనం అందరూ కోరుకుంటాం. సో అది వెంకటేష్ ట్రిపుల్ హ్యాట్రిక్ వస్తుందని. బాబు నిజంగా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా కరెక్ట్గా వెంకటేష్ బాబు కరెక్ట్గా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా 25 సంవత్సరాలు కరెక్ట్గా 25 years బ్యాక్ కలిసి ఉందన్న సినిమా January 14th రిలీజ్ అయింది. అప్పుడు అంతకు ముందున్న హీరోలు అందరి రికార్డ్స్ బద్దగొట్టేశారు మీరు, మళ్ళీ అగైన్ ఇప్పుడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్ట్ January 14th అనేది అంటే మళ్ళీ 25 years తర్వాత మీరు అదే డేట్ రిలీజ్ చేసి. సినిమా బాగా ఆడుతుంది, అది చాలా మన వెరీ వెరీ హ్యాపీ. ఐ మీన్ వెన్ ఇట్ రీచెస్ టు దట్ లెవెల్ ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్ బికాస్ ఇట్ అగైన్ షోస్ దట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇండస్ట్రీకి కూడా మంచిది. యూనో ఒక బడ్జెట్లో తీసిన సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేందుకు దట్ ఈస్ అ రియల్ గుడ్ థింగ్ ఫర్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. అండ్ ముందు ప్రేక్షకులకు కూడా యూనో దే రిసీవ్ ద ఫిల్మ్ ఇన్ సచ్ బిగ్ వే. ఐమ్ రియలీ వెరీ హ్యాపీ. ఈ మధ్యన ఏ ప్రెస్ మీట్ ఏం జరిగినా పెద్ద హీరోలు ప్రెస్ మీట్ కానీ ఇది కానీ రాకుండా ఓన్లీ ప్రీ రిలీజ్, కొంతమంది మాత్రం ప్రీ రిలీజ్ వస్తారు, కొంతమంది అది కూడా రావట్లా, అది కూడా జరగకుండా జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఇప్పటి తరానికి ఏంటి అప్పటి తరానికి ఏంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ప్రతి ఫంక్షన్ ప్రమోషన్ పరంగా ఎంత వాడుకోవాలి అంత వాడేసుకున్నాడు అనిల్ రావుపూడి, దాంట్లో నో డౌట్. దానికి మీకు వచ్చిన మీ తోటి హీరోలు కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? ఇదే మీ ప్రమోషన్స్, మీ సహకారం మీరు మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా మీ ఫర్దర్ సినిమాలో ఉంటుందా అంటే? తప్పకుండా ఉంటుంది. బాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. ఈ సినిమాకి బాగా కుదిరింది బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం, ద వర్కింగ్ స్టైల్. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెటీరియల్ తెలియకుండా ఎఫర్ట్లెస్గా వస్తూ ఉండింది. సో కొన్ని సినిమాలకు అలా కుదిరినప్పుడు మనం వీ షుడ్ గో విత్ ద ఫ్లో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. సో చూద్దాం. మైసెల్ఫ్ హేమమాలిని అండి. సో యాక్చువల్లీ అనిల్ గారితో మాట్లాడినప్పుడు ఎప్పుడో పటాస్ నుంచే వర్క్ చేయాలి యాక్చువల్లీ బీమ్స్ తోటి, కుదరలేదు, ఈ సినిమా కుదిరింది అని చెప్పేసి ఆయన చెప్పడం మేము చూసాం. అండ్ కాంబినేషన్ కుదిరాక ఎంత సక్సెస్ అయిందో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఏంటి, మీ పర్స్పెక్షన్ ఏంటి అనిల్ గారితో వర్కింగ్ అంటే ఏం చెప్తారు? అంటే ఒక గ్రంథాలయంకి వెళ్తే మనకు చాలా పుస్తకాలు ఉంటాయి, అందులో చాలా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ప్రతిరోజు వెళ్తే రోజుకు ఒక పుస్తకం చదివినా మనం ఎంత నేర్చుకుంటే అంత స్కోప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు నాకు. ఆయనతో కలిసాక నాకు గ్రంథాలయంలో వెళ్ళి చదువుకున్నంత జ్ఞానం వచ్చింది. అండ్ చాలా విషయాలు తెలిసాయి. చిన్న చిన్న విషయాలని ఎలా పట్టుకోవచ్చు, చిన్న చిన్న పదాలతో ఎలా మ్యాజిక్ చేయొచ్చు. అంటే టు బి హానెస్ట్, నేను ఒక లిరిక్ రైటర్ని, పాటలు రాసేవాడిని. సో ఆయనతో కలిసి కూర్చున్నప్పుడు నేను తెలుసుకున్న చాలా తక్కువ అని తెలుసుకున్నాను. ఆయనతో కలిసాక ఇంకా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన ఆల్బమ్స్లో చాలా వరకు హిట్ నెంబర్స్ ఉన్నాయి. సో సంక్రాంతికి వస్తున్నాన్ని మీ హిట్ నెంబర్స్తో పోల్చుకుంటే మీరు ఎలా ఇష్టపడతారు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రతి పాట నా బిడ్డే. బట్ సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే
టు బి హానెస్ట్ ఒక అమ్మ లాంటి జ్ఞాపకం. అంటే ఆల్మోస్ట్ వచ్చి 24 ఇయర్స్ అయిపోయింది. వచ్చి ఏం చేసామంటే చెప్పేటప్పుడు కొందరికి తెలుసు, ఒక 2 పాటలు 3 పాటలు, కొంతమంది తెలుసు అని చెప్పేవాడిని. వాళ్ళు గుర్తు చేసి చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళగలిగాను, ప్రతి గడప తొక్కగలిగాను, ప్రతి మనిషిని కలవగలిగాను. అందులో ఆల్మోస్ట్ ప్రతి కుటుంబ సభ్యుడిని కలవగలిగాను. సో సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే, నేను చిన్నప్పుడు కలిసి ఉన్నారా సినిమా చూసినప్పుడు అరే గుమ్మడి పూల నవ్వులతో గుమ్మ మెదురు చూసే, కలిసుంటే కలదు సుఖం ప్రేమకు పేరంటం, అలా ఆ రోజు ఆ పాటల్ని ఆ సినిమాని ఎలా అయితే గుండెలో పెట్టుకున్నారో, నేను ఎలా అయితే గుర్తుంచుకున్నానో, ఇకపైన ప్రజలు ఇలాంటి ప్రేమను ఇచ్చినందుకు సదా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. అనిల్ గారు నీ ఏజ్ ఎంత? కాదు 24 ఇయర్స్ అంటే నువ్వు ఆల్మోస్ట్ అని సార్ 2002 కలిసి ఉంటారో చూసినప్పుడు ఏంటి నువ్వు నీ సంగతి? సార్ 2002లో వచ్చాను సార్ నేను. ఇక్కడికి వచ్చావా? అవును సార్, 2002లో నేను వచ్చాను ఇక్కడికి. ఓకే ఓకే, నాకు ఎందుకో టెన్షన్ వచ్చింది. అనిల్ గారు సార్ అనిల్ గారు బిఫోర్ సంక్రాంతి 2025, ఆఫ్టర్ సంక్రాంతి 2025 అంటున్నారు. ఏమంటారు? మళ్ళీ చెప్పండి సార్, ఏమన్నారు? బిఫోర్ సంక్రాంతి, ఆఫ్టర్ సంక్రాంతి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మీ కెరీర్ అలా అన్ని కాలం కర్మం అన్ని కలిసి వస్తే చిరంజీవి గారి సినిమా కూడా నెక్స్ట్ చేయబోతున్నారు. సార్ అంత నేచర్స్ గ్రేస్ మన చేతుల్లో ఏం లేదు, మీ చేతుల్లోనే ఉందండి. ఇప్పుడు ఏంటో మీకు ఒక టిప్ చెప్పినా నేను. సార్ చెప్పు. లాస్ట్ మినిట్ వరకు డైరెక్టర్లో టెన్షన్ పెట్టకపోవడం, యుఎస్ ప్రీమియర్లకి కరెక్ట్గా టైంకి ప్రింట్లు పంపించడం చేస్తే మీకు అదే అన్ని నేచర్ అదే ఆటోమేటిక్గా అదే కలిసి వస్తుంది. సార్ ఏదో ఒక స్పైస్ లేకుండా క్వశ్చన్ ఉండదే మీ సినిమాలాగే. అనిల్ గారు దానికి కంటిన్యూషన్ యాక్చువల్ ఇందాక ఆయన అన్నట్టు కలిసి వస్తే చిరంజీవి గారి సినిమాకి కూడా తోడొస్తారు అన్నట్టు అన్నారు. ఇంతకీ మీరు కన్ఫర్మ్ చేస్తే మేబీ దాంతో, అంటే నేను ఒక చోట చదివాను లైక్ ఈ సినిమాకి వెంకటేష్ గారికి పాటలు బాగున్నాయి, గ్రేస్ పరంగా కూడా చిరంజీవి గారికి అంత మంచి ఆల్బమ్ వస్తే గ్రేస్ స్టెప్స్ తో కూడా బాగుంటుంది అని అన్నారు. సో ఇదే కాంబినేషన్ నెక్స్ట్ సినిమాకి వెళ్తుందా? 100% అన్ని అనుకూలంగా జరిగితే అన్ని అద్భుతంగా జరుగుతాయి. ఇందాక నేను నిశాంత్ గారితో అదే చెప్పాను, ఇట్స్ టూ ఎర్లీ ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయను. అన్ని ప్రాపర్గా అనౌన్స్మెంట్స్తో వస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మీ సినిమాలో చాలా వరకు వీ హ్యావ్ ఎ వెరీ షార్ట్ అంటే క్రిస్పీ డ్యూరేషన్ ఉంటుంది, లైక్ 2 hours 20, 2 hours 70, 2 hours 15. ఓన్లీ బిగ్ స్టార్స్ మాత్రమే. తను ధర్మేంద్ర కాదు, మన కథ గెస్ట్ చేసి ప్రైజ్ తీసుకున్న అమ్మాయి. ధర్మేంద్ర రాలేదు సార్ ఇంకా. ఓకే, కంటిన్యూ. సో అంటే మీ సినిమా సక్సెస్ ఫార్ములా అంటే మేబీ ఈ క్రిస్పీ డ్యూరేషన్ అంటే యూ విల్ యాక్సెప్ట్ దట్? 100% అండి. ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కి, ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ చేయాలంటే లెంతే మెయిన్ ప్రధానం. సో నేను ప్రతి సినిమా కూడా పనిచేసే జోనర్ని బట్టి, ఇఫ్ ఇట్ ఈస్ ఏ మాస్ కమర్షియల్స్ అయితే ఒక 235-40 వరకు వెళ్తాను. లేదు ఇట్స్ ఏ ప్రాపర్ ఎంటర్టైన్ అంటే ఒక 220 to 225 ఈ మధ్యలోనే ఉంచుకుంటాను లెంత్. సో అది ప్రతి సినిమా నాకు ప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా పర్ఫెక్ట్ లెంత్ 2 hours 22 minutes. అసలు వెళ్ళామా చూసామా అయిపోయిందా అన్నట్టుంది సినిమా, ఫటాఫట్ అనుకున్నారు చాలా మంది యాక్చువల్లీ. సో అలా ఉండబట్టే ఈ సినిమా మళ్ళీ చూస్తున్నారు. సార్ అనిల్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలలో మీ కాంబినేషన్ అంటే మీకు అండ్ సౌందర్య గారి కాంబినేషన్ ఎలా అయితే ఉందో ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ గారిది మీది అని కంపేర్ చేస్తున్నారు. నిజంగా మీ ఇద్దరు కాంబినేషన్ సూపర్ ఉంది, ఎస్పెషల్లీ బావ్ అన్నప్పుడైతే సో వేరే వైబ్ అన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? కెన్ ఐ సార్? బావ్, సారీ బావ్, లవ్ యూ బావ్, సారీ సార్. అనిల్ గారు సార్ లెట్ మీ ఆన్సర్ యార్. చెప్పమ్మా. అంటే ఆ కాంబినేషన్ నిజంగానే మీకు సౌందర్య గారితో చేసిన అవేమైనా గుర్తొచ్చినాయా సార్? ఐశ్వర్య రాజేష్ గారితో ఆ కాంబినేషన్ అలా అందరూ అంటున్నప్పుడు. ఐఎమ్ రియలీ గ్లాడ్ ఐశ్వర్య డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ చాలా మంచి రోల్ దొరికింది. అండ్ Anil was there to guide her, and tanu kuda she's an experienced actor in Tamil. She's done a lot of films, but ee genre lo one of her first films, comedy film. So pratidi I could see her interest in asking Anil how to go about it, and Anil was there to guide because Anil's energy will come in every character. So I'm really happy for her. Anil garu
యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుల్రాజ్తో మొన్న ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ ఏ ఫిల్మ్ అయినా సరే అనిల్ గారు పర్మిషన్ అడిగే అనిల్ గారిని సంప్రదించే నేను ఓకే చేస్తాను అంటున్నాడు. లేదమ్మా ఆల్రెడీ 15 సినిమాలు చేస్తాను ఇంకా అన్ని ఎప్పుడు పాపం చేయని అన్ని చేయండి కంపల్సరీగా మీ సజెషన్ తీసుకొని చేస్తాను అంటున్నాడు. సో ఎలా అనిపిస్తుంది సార్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు? క్యారెక్టర్ నిజంగా చాలా చిన్న ఒక 1% 2% కొద్దిగా భయం అనిపించింది, కానీ బట్ ఆడిటోరియం థియేటర్లో దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము ఆ పాత్ర ఎందుకు క్రియేట్ చేసామో దానికి తాలూకు సెన్సిబిలిటీస్ అంటే ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. సో అది రీచ్ కూడా మామూలు లేదు. ఇంకా ఇందాక మన ఆయన అడిగినట్టు ఇంకా సెకండ్ హాఫ్లో పెట్టొచ్చు కదా మేము అనుకొని కూడా ఎక్కడో సరే ఆపే సరే ఓకే సీక్వెల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్గా వాడిని అడిగాము. అప్పటికి నేను క్లైమాక్స్ లో అడిగాను నేను అనిల్ తను కదా ఫైట్ చేసేటప్పుడు సార్ కొట్టమా నాన్న ఏదో అన్నాడు కదా. సో వెంకీ గారు అడిగారు ఇంకా పెట్టాలి అని, బట్ మాకు ఎందుకంటే వెళ్ళే స్క్రీన్ ప్లేలో అన్ని క్యారెక్టర్స్ని మేము కంక్లూడ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఈ సెకండ్ హాఫ్ కుదరలేదు, బట్ డెఫినెట్గా ఫర్దర్గా మాకు ఇంకా స్పేస్ ఉంది కాబట్టి విల్ డూ వండర్స్. అండ్ బుల్లిరాజు మీరు అడిగినట్టు చాలా ముదురుగాడాడు. సో చాలా ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. సో చక్కటి ఆన్సర్స్ చెప్పాడు. సో డెఫినెట్గా అంటే ఇంత పేరు వచ్చింది కాబట్టి ఏది పడితే చేయకుండా సో వాడికి హెల్ప్ అవ్వాలి, వాడికి ఫ్యూచర్కి వాడు చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి జాగ్రత్తగా చేసుకోమని చెప్పాము. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడి కాళ్ళు వాడు వచ్చి నన్ను గైడెన్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఈ సినిమాతో కలెక్షన్ల వర్షమే కాకుండా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఏదైనా అయ్యారంటే ఫస్ట్ గా బుల్రాజ్ అనే చెప్పాలి. అవును. అనిల్ గారు హాయ్ సార్. కులికెత్తాను మళ్ళీ అడగండి మీరు మైక్ తీసుకుని చెప్తాను. సార్ మీరు సక్సెస్ఫుల్ కామెడీ రైటర్, ఇప్పటి వరకు చేసిన కామెడీ యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ రైటర్స్ ఇన్ తెలుగు. సో అండ్ భగవత్ కేసరిలో యూ హ్యావ్ టచ్ ద ఎమోషనల్ పార్ట్ ఆఫ్ యువర్ రైటింగ్ ఆల్సో. సో మీ నుంచి కామెడీ థ్రిల్లర్ లాంటిది యూనో అలాంటిది ఏమైనా డార్క్ కామెడీ కామెడీ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో అంటే మీరు అడిగిన దానికి ఈ సినిమా మేము ఒక 30-40% అచీవ్ చేసామని చెప్పాలి. సో డార్క్ హ్యూమర్ కొద్దిగా థ్రిల్లింగ్ బేసిస్లో వెళ్ళాము. కంప్లీట్గా చేయమని అడిగితే మాత్రం డెఫినెట్గా ఐల్ డూ. సో ఇది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా సక్సెస్. సో 200% నెక్స్ట్ చేయబోయే జోనర్స్ లేకపోతే ఈ సినిమా సీక్వెల్ కానీ ఏదైనా అనుకున్నప్పుడు సో దాని ఇంపాక్ట్ ఇంకొద్దిగా పెంచి చేసేలా మాత్రం చేస్తాను. వెంకటేష్ గారు సార్ ఇక్కడ సార్ దిస్ ఇస్ షెండు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. సార్ అంటే హీరోస్కి స్టార్డమ్ వచ్చిన తర్వాత కొంతమందికి కొన్ని పరిమితులు ఉంటాయి సార్. బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీ సినిమాలు అవి ఎక్కడ మీకు లేనట్టు అనిపిస్తాయి. ఎందుకంటే నువ్వు నాకు నచ్చేలా ఒక డైలాగ్ ఉంటుంది, జబ్బలు కనిపించేలా అదే బనీలు కనిపించేలా అవి తొల్ల కనిపించేలా. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు మెడపట్టేసింది నడుము పట్టి ఇలాంటి కామెడీ చేయటం మీకే సాధ్యం. బట్ ఎక్కడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో కానీ మీరు ఎలా పరిమితులు పెట్టుకోకూడదని ఎప్పుడు అనుకున్నారు సార్? ఏంటి అసలు ఇలాగా? నో యాక్చువల్లీ ఇలాంటి సినిమాల్లో యాక్చువల్లీ వీ షుడ్ బి సో స్పోర్టింగ్ ఇనఫ్ టు మేక్ ద క్యారెక్టరైజేషన్ వెరీ simple and casual so that the audience also will feel for it. So flexibility నేను ముందే అనిల్కి చెప్పాను, just do whatever you want because you'll have to be very lovable. ఈ సినిమాలో లవబుల్గా ఉండాలి. ఏదో పెద్ద హీరో లాగా ఆలోచిస్తే ఇలాంటి రావు. సో దట్స్ వై వి డిజైన్డ్ ఇట్ రైట్ ఫ్రమ్ అంతే కదండి. అంటే సంక్రాంతికి వస్తున్నాను కదా సార్ చాలా సినిమాల్లో నువ్వు నాకు నచ్చావు కానీ లేకపోతే చింతకల్టవిలో కూడా ఆ వాష్రూమ్లో రే టిష్యూ పెద్ద. సో ఇలాంటి కామెడీ సో నువ్వు గుర్తు చేస్తున్నావు కూడా ఏదో అక్కడక్కడ ఏదో చేశాను. నువ్వు నాకు నచ్చావు ఐ థింక్ మేబీ ఇస్ ద బిగినింగ్. దాని ముందే ఉందా? అవును సార్, నువ్వు నాకు నచ్చావు చింతకల్టవిలో నుంచి కూడా చేశారు. అవును సార్, ఎంటర్టైన్మెంట్ అంటే ప్రేమించుకుందనాలో కల్పనారాయ్ సీన్ ఉంటుంది కదా. సో వెంకీ గారు ఎప్పుడైనా క్రేజీ థింగ్స్ చేయడంలో అండ్ ఫన్ అన్నప్పుడు ఇంకా ఆయన అన్లిమిటెడ్ అనమాట. ఐ థింక్ యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఏదో ఆ క్యారెక్టర్ అనుకుని వెళ్ళిపోవాలి. సో దట్స్ వై ఆ సినిమాలన్నీ కూడా అంత అద్భుతంగా ఆడతాయి. ఎందుకంటే హీ లుక్స్ లైక్ సింపుల్, హీ మేక్ ఇట్ లైక్ సింపుల్. అనిల్ గారు రీసెంట్గా 10 years కంప్లీట్ చేసుకున్నారు. మీరు ఈ దశాబ్దంలో చేసింది ఎన్ని సినిమాలు అయినా శతాబ్దం గుర్తుండేలా చేశారు. ఇక ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని విషయం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బీమ్స్ గారు ఆయన హలో 2022లో ధమాకా చూసాం, ఒక ధమాకా పేల్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 years తర్వాత మధ్యలో మ్యాడ్ వచ్చింది, టిల్లీ స్క్వేర్ వచ్చింది. కానీ ఇంత హిట్స్ వచ్చినా సరే మీరు ప్రమోషన్స్లో చాలా దూరంగా ఉంటారు. ఈ సినిమాలోనే ప్రమోషన్స్ ఎక్కువ కనబడుతున్నారు. ఈ ఎనర్జీ కారణం ఏంటి? అలా ఏం లేదు సార్. అంటే నాకు బేసిక్గా ఏంటంటే ఏదైనా పని ఒప్పుకుంటే నాకు నిద్ర రాదు, ఎక్కడో తెలియని భయం ఉంటుంది. బాగా చేయాలి, మనం చాలా బిగ్ అంటే పెద్ద బాధ్యత కదా.
సో మనం కనబడడం కంటే కూడా మన పని కనిపిస్తే బాగుంటుంది, అండ్ మనం కనబడడం కంటే మన పాట వినబడితే బాగుంటుందని. అండ్ ఫస్ట్ టైం ఇంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుందని ఎక్కువ ఆలోచనలోనే ఉంటాను. సో కనబడకపోవడానికి కారణాలు ఏం లేవు, పాట కనిపిస్తే చాలనుకుంటాను. సో దట్స్ అంతే. ఆల్ ది బెస్ట్ సార్. అనిల్ గారు ఒక్క క్వశ్చన్ అండి. సో 2 రోజుల నుంచి ఐటీ రైట్స్ అని జరిగేది పోస్టర్స్ మీద నెంబర్స్ మీద జరుగుతున్నాయని చెప్పి బయట ప్రచారం ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే ఇది ప్రమోషనల్ నెంబర్స్, దీన్ని నమ్మొద్దు అంటారు. సో మీరు 230 వేశారు కదా 9 daysలో, సో మీది ఎంతవరకు 100%? అదంతా యాక్యురేట్ అమ్మా. మేము జిఎస్టీకి వెళ్ళిపోయాం, పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాం. మేము ఎక్కడ దాంట్లో ఇచ్చేది లేదు. మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా, ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వు నుంచి వచ్చింది. దాన్నే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పాలి కాబట్టి వేస్తున్నాం. యాక్చువల్గా అయితే అంత చెప్పుకోవాల్సిన ఇది కూడా ఏమి, సినిమా సక్సెస్ అయిపోయింది, జనాలు చూసేశారు. బట్ ఎస్, దీస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ జోనర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ హ్యావ్ ఎ గ్రేట్ పుల్. ఇంకొక 5-6 సినిమాలు ఎవరైనా అటెంప్ట్ చేస్తారు. సో ఈ సినిమాకి ఎంత ఉందంటే ఇంకా దానికి అడిషనల్గా చేయడానికి కూడా మనం బాగుంటుందని చెప్పి వీఆర్ షోకేసింగ్ ఇట్. ఎస్, దిస్ ఫిల్మ్ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ అని అంతే.